ఈ రోజు నుంచి మహాలయ పక్షాలు పితృపక్షాలు ప్రారంభమవుతున్నాయి. ఈ సందర్భంగా పితృపక్షాల్లో పాటించాల్సిన ముఖ్యమైన నియమాలేంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. భాద్రపద మాసంలో బహుళ పక్షాన్ని పితృపక్షం లేదా మహాలయ పక్షం అనే పేరుతో పిలుస్తారు. గతించినటువంటి పితృదేవతల ప్రీతి కోసం తర్పణాలు, శ్రాద్ధ కర్మలు నిర్వహించేటటువంటి రోజులు కాబట్టి వీటిని పితృదినాలు అనే పేర్లతో పిలుస్తారు. ఈ మహాలయ పక్షాల సందర్భంగా పితృకార్యం నిర్వహించే వాళ్ళందరూ కొన్ని ముఖ్యమైన నియమాలు తప్పకుండా పాటించాలి. ఎప్పుడైనా సరే అపరాహ్న సమయంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల మధ్య ప్రాంతాల్లో మాత్రమే పితృకార్యం నిర్వహించాలి. పితృకార్యం చేసే వాళ్ళని కర్త అంటారు. ఆ కార్యక్రమానికి వచ్చి ఆహారం స్వీకరించే వాళ్ళని భోక్త అంటారు. కర్త భోక్త ఇద్దరూ కూడా పితృకార్యం జరిగిన రోజు రాత్రిపూట భోజనం చేయరాదు. అలాగే పితృకార్యం చేయటానికి ముందు రోజు నీళ్లు వినియోగించరాదు. పితృకార్యం చేసే రోజు ప్రత్యేకంగా ఎక్కడైనా చెరువు నుంచి కానీ బావి నుంచి కానీ నీళ్లు తెచ్చుకొని ఆ రోజు సేకరించినటువంటి నీటిని మాత్రమే వినియోగించాలి. పితృకార్య నిమిత్తమై వంట చేసేటప్పుడు ఆ నీళ్లలో కొద్దిగా పసుపు కలిపి ఆ నీటిని వినియోగించాలి. పితృకార్యక్రమం చేసే రోజు ఇంటి ముందు ముగ్గు వేయకూడదు. పూజ గదిలో గంట మోగించకూడదు. పితృకార్య నిమిత్తమై వంట చేసేవాళ్ళు కుంకుమ బొట్టు ధరించరాదు. కేవలం విభూతి బొట్టు మాత్రమే ధారణ చేయాలి. అలాగే పితృకార్యం చేసే రోజు బంగారాన్ని ఎట్టి పరిస్థితుల్లో ధరించకూడదు. బంగారాన్ని దర్శించకూడదు, చూడకూడదు. వెండి ఆభరణాలు ధరిస్తే మంచిది. వెండిని చూస్తే మంచిది. వెండి దర్శనం ఉత్తమ ఫలితాలు కలిగింపజేస్తుంది. ప్రత్యక్ష లవణ దర్శనం పితృకార్యం రోజు చేయరాదు. అంటే విస్తరిలో ఉప్పు వడ్డించరాదు. అలాగే ఆహార పదార్థాలు కూడా ఇంగువ, ఆనపకాయ, వెల్లుల్లి ఇలాంటివేవి కూడా ఆహార పదార్థాలు పితృకార్యంలో వినియోగించరాదు. పితృకార్యం జరిగేటప్పుడు మేనల్లుడు దగ్గరుంటే మంచిదని మార్కండేయ పురాణంలో చెప్పడం జరిగింది. అలాగే వరాహం కానీ కోడి కానీ పితృకార్యం సమీపంలోకి రాకూడదు. పితృకార్యక్రమం నిర్వహించేటప్పుడు సాధ్యమైనంత వరకు భగవద్గీతలో ఉన్నటువంటి పురుషోత్తమ ప్రాప్తి యోగాన్ని వింటే మంచిది. లేదా రుచి అనేటటువంటి ప్రజాపతి రచించిన పితృదేవతా స్తోత్రాన్ని పఠించినా లేదా శ్రవణం చేసినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే మహాలయ పక్షాల సందర్భంగా ఎవరైనా సరే సుమంగళి స్త్రీలు శరీరాన్ని విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళు ఏ తిథి రోజు శరీరాన్ని విడిచిపెట్టినా సరే మహాలయ పక్షాల్లో నవమి రోజు మాత్రమే వాళ్ళకి పితృకార్యాన్ని నిర్వహించాలి. ఏకాదశి రోజు ఎవరైనా శరీరాన్ని విడిచిపెడితే వాళ్ళకి ద్వాదశి రోజు మాత్రమే పితృకార్యం నిర్వహించాలి. ఈ పితృకార్యక్రమం నిర్వహించేటటువంటి రోజుల్లో ఎవరూ కూడా బంధువుల ఇళ్లకు వెళ్ళి భోజనం చేయరాదు. అలాగే నూతన వస్త్రాలు కొనుగోలు చేయరాదు. గుమ్మానికి ఎదురుగా పాదరక్షలు విడిచిపెట్టరాదు. ఈ పితృకార్యక్రమాలు నిర్వహించేటటువంటి రోజుల్లో ఈ మహాలయ పక్షాల్లో పితృపక్షాల్లో పితృదేవతల పేరిట అన్నదానం చేసినా వస్త్రదానం చేసినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. గోసేవ నిమిత్తమై కొంత ధనాన్ని ఇచ్చినా కూడా పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. మహాలయ పక్షాలు పితృపక్షాల సందర్భంగా పితృదేవతలకి శ్రాద్ధ కర్మలు నిర్వహించేవాళ్ళు ఈ ముఖ్యమైన సూచనలు పాటిస్తూ కార్యక్రమాలు నిర్వహించినట్లయితే పితృదోషాలు పితృశాపాలు తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు.